అందరికీ నమస్కారం. ఇవాళ మనము ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి అయితే కొంచెం రెనోవేషన్లో ఉంది, కాకపోతే చూడదగ్గ గుడి ఉంది. మనకి గుడి అయితే రెనోవేట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద శిల్పాలు, పెద్ద పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుందాం మనం. చూసారా నందీశ్వరుడు ఎంత పెద్ద విగ్రహం ఉందో. అండ్ ఇక్కడ చూస్తుంటే ఏనుగు, ఇది కూడా చాలా బాగుంది. ఏనుగు తొండంలో నుంచి పైకి చిన్నపిల్లలు ఆడుకుంటే జారబండలా ఉందన్నమాట. ఇది తోక దగ్గర నుంచి నొక్కాలి, లోపల నుంచి జారుకుంటూ రావాలి. ఇదన్నమాట గుడి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. మనకి ఈ గుడిలో అయితే చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 18 లింగాలతో ఉన్న శివాలయం అయితే ఉందన్నమాట. లోపల వచ్చేసి కాళీమాత ఉందన్నమాట. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. లోపల పాంపుట్ ఉందన్నమాట. ఇక్కడ ఏదో పరిహారాలు చేస్తారంట. వచ్చేసి ఏనుగు నోరులాగుంది. మనం దీనిలోకి వెళ్దాం. ఇక్కడ ఏదో గుడి ఉంది. శివలింగం చూడడానికి పైకి అయితే వస్తున్నాం అనమాట. కింద నుంచి పై వరకు శివలింగం ఉంటుంది ఈ గుడిలో. మనము ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లింగం ఉంది. ఓం నమ శివాయ. మళ్ళీ ఇటు వస్తే మనకి ఇక్కడ మెయిన్ లింగం ఉంటుంది. చాలా పొడవైన లింగం అన్నమాట. ఇది ఉంది. కింద నుంచి ఇలా పైకి వచ్చింది, అలా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట లింగం. ఒక లింగం ఉంది. ఓం నమ శివాయ. ఇక్కడ నందీశ్వరుడు ఫస్ట్లో చూసాం కదా, అదన్నమాట. ఈ శివలింగం ఇంకా పొడుగు ఉందంట. ఇప్పుడు మనం చూసాం కదా లోపల ఈ శివలింగం, అది ఇంకా పైకి ఉందంట. మనం ఇంకా పైకి వెళ్ళి అయితే చూసేసి వద్దాం స్వామివారిని. ఇలా పక్కన మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాలన్నమాట. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. అయినా శివలింగం ఇంకా పొడుగు ఉంది. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. పక్కనే మెట్లు, మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. చూసాం నందీశ్వరుడు కూడా ఉన్నాడు. వాళ్ళు ఎక్కలేరులేమ్మా. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. పైన అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వరకు వచ్చింది శివలింగం. మొత్తం 54 అడుగులు భూమి మీద నుంచి.
ఓం నమ శివాయ. అలా నుంచి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. వస్తే ఇటు లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది. అసలు ఆ ద్వారపుడిలో మెయిన్ గుడే మనకి అయ్యప్ప స్వామి గుడి అనమాట. అలాగే బసవన్నని చూడాలనుకుంటే, దగ్గర నుంచి ఫోటోలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్టేర్స్ కూడా ఉన్నాయి. మీరు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. తర్వాత వెనకాల వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందంట. అది కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాం అనమాట. అయ్యప్ప స్వామి గుడికి చూద్దామని. అటు ఒక గుడి ఉంది, ఇది ఒక గుడి ఉంది. చూద్దాం ఇటు వెళ్ళి ఎవరున్నారు. అయ్యప్ప స్వామి గుడి ఆపోజిట్లోనే విగ్రహం కూడా ఉందన్నమాట. ఇటు నుంచి మనం అటు వెళ్తే పక్కన సాయిబాబా గుడి అనుకుంటాను. ఆ గుడి నుంచి ఆ గుడి చూసుకొని తర్వాత వెంకటేశ్వర గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. దగ్గరికి అయితే వచ్చేసాం, లోపలికి వెళ్దాం. సాయిబాబా గుడి. మనం అయ్యప్ప స్వామి సాయిబాబా చూసిన తర్వాత ఇలా వచ్చాము. ఇది యమధర్మరాజు గుడి అంట. మహోయమ. ఇక్కడే పక్కన ఇంకో గుడి ఉంది. శ్రీమాత్రే నమః. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. శ్రీమాత్రే నమః. వేరే గుడికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి భూగ్రహంలోంచి వెళ్ళాలన్నమాట. ఇలా మనకి స్వామివారిది లోపల శివలింగం అయితే ఉంటుంది. ఆ స్ట్రైట్ వెళ్తే నీళ్ళు ఉంటాయి అన్నమాట. తర్వాత శివలింగం ఉంటుంది. స్వామివారి చుట్టూ తిరిగి మళ్ళీ మనం రావాలి. సో మేమైతే ఇప్పుడు ఎక్స్ట్రా బట్టలు అయితే తెచ్చుకోలేదు, అందుకని గుడిలోకి అయితే వెళ్ళట్లేదు. ఎవరన్నా ద్వారపుడి ఈ గుడికి విజిట్ చేయాలనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకున్నాం అండి. అన్ని గుళ్ళు, చాలా గుళ్ళు ఉంటాయి. అందరినీ దర్శనం చేసుకుని రావాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి శివుడి పెద్ద విగ్రహం లాగా ఉంది. కాకపోతే మనకి ఎంట్రన్స్ అనమాట శివాలయంలోకి. ఇలా శివాలయంలోకి ఎంట్రన్స్ కొంచెం క్రియేటివ్గా ఉందన్నమాట గుడి మాత్రం. అదండి ద్వారపుడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి మరియు మిగతా ఉపాలయాలు. ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాళ మనము కుమారరామ భీమేశ్వర స్వామివారి దేవస్థానంకి అయితే వచ్చాము. ఇది స్థల పురాణం అనమాట. ఇది చాలా అంటే చాలా పాత గుడి, 1200 సంవత్సరాల క్రితమైన గుడి అనమాట. లోపల స్వామివారు మరియు అమ్మవారు అయితే ఉన్నారు. వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం. చూస్తుంటే ఈ బండరాళ్ళని అసలు ఎలా మోసేవాళ్ళు అంత పాతకాలంలో, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళలాగా ఎలా కట్టారనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడంట స్వామి. స్వామివారితో దర్శనం చేసుకున్నాం. క్షేత్రపాలకుడు అంట ఇక్కడ. గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. మీరు సామర్లకోట కనుక వచ్చినట్టయితే, లేదు పిఠాపురం కానీ ఇటు కానీ వచ్చినట్టయితే ఈ గుడిని కంపల్సరీగా అయితే దర్శనం చేసుకోండి. ఎదురుగుండా శివాలయం అయితే ఉంది. శివుడు, పానుగొట్టం అన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూస్తే కోనేరు ఉంది. అక్కడి నుంచి కోనేరుకి వెళ్ళొచ్చు. అది అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుందాం గుడి లోపల. వీడియో అయితే నాట్ అలౌడ్. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వద్దాం. వచ్చేసి శివుడి విగ్రహం అన్నమాట. ఈ బ్రహ్మసూత్రం ఉంది. చూస్తే మీరు క్లియర్గా స్వామివారి మీద ఇట్లా గీతలు ఉన్నాయి. ఆ లింగం అంటే కనుక బ్రహ్మసూత్ర లింగం అంటారు. సరే, మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని చూద్దాం. ఓం నమ శివాయ. మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. గుడి లోపల బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మరియు స్వామివారు ఉన్నారు. ఈ స్థల పురాణం కనుక చూస్తే 1200 సంవత్సరాల క్రితం
ఈ గుడి అయితే కట్టడం అయితే జరిగింది. దానికంటే ముందు అసలు గుడికి స్వామివారికి పేరు ఎలా వచ్చిందంటే కుమార భీమేశ్వర, అంటే కుమారస్వామి అంటే కన్న కొడుకే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అలాగా ఈ గుడికి కుమార భీమేశ్వర స్వామి అని ఇక్కడ స్వామివారికి అయితే పేరు అనమాట. మనకేంటంటే ఈ గుడిలో లోపలికి రాగానే స్వామివారు కింద నుంచి పై వరకు ఉంటారు. పెద్ద శివలింగం అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే పానుగొట్టం మరియు కొంచెం శివలింగం కనిపిస్తుంది, తెల్లగా కనిపిస్తుంది అన్నమాట శివలింగం. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే అక్కడ స్వామివారు పైన స్వామివారి పైన లింగం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగా ఈ గుడిలో స్వామివారి కింద నుంచి పై వరకు ఉండేవాడు. ఒకప్పుడు లింగం ఇంకా తెల్లగా ఉండేదంటే ఈ మధ్య కొంచెం మనకి అభిషేకాలు వీటి వల్ల కొంచెం రంగు అయితే మారింది అంటున్నారు. అదండి ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఉంటే కనుక కంపల్సరీగా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇలాంటి పురాతన గుళ్ళకి వచ్చినప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అందులో ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఇది పంచారామంలో ఇది ఒక గుడి. మనకి టోటల్గా 5 ఉన్నాయన్నమాట గుళ్ళు. ఇవాళ మనము రెండింటిని దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఒకటి కుమార భీమేశ్వర స్వామి దేవాలయం, మరి ఇంకోటి ద్రాక్షారామం. ఈ 2 కూడా మేము ఇవాళే దర్శనం చేసుకోకపోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇవాళ మన పిఠాపురంలో ఉన్న పురుహూతి అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి, వాటి ప్రత్యేకత గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి రాగానే మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే గయాసురుడి విగ్రహం కూడా ఉంటుంది అన్నమాట. ఈ గయాసురుడు విగ్రహం ఏంటి అంటే, షార్ట్ స్టోరీలో చెప్పాలంటే, గయాసురుడు ఒక హోమం చేస్తారనమాట అతని బాడీ మీద. 7 రోజులు కంపల్సరీగా ఆగకుండా 7 రోజులు కనుక స్వామివారికి ఆయన యాగం చేస్తే తనకి ఏదో ఫలితం వస్తుంది. ఆ స్టోరీ నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ స్థల పురాణం కానీ ఏమన్నా ఉంటే నేను తీసి పెడతానమాట. కాకపోతే మన నమశివాయ, ఓం నమశివాయ, శివుడు 7వ రోజు అర్ధరాత్రే కోడి రూపంలో వచ్చి కొక్కర్కో అని యాగాన్ని డిస్టర్బ్ చేస్తారనమాట. సో ఈ గయాసురుడు లెగిసి యాగం భంగం చేసేసరికి ఆ యాగ ఫలితం రాకుండా ఉంటుంది. అప్పుడు శివుడు ఇది చేసింది నేనే, నన్నే క్షమించు అది ఇదంటే, అప్పుడు గయాసురుడు నా బాడీని మొత్తాన్ని 3 ముక్కలుగా చేయండి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. మొత్తం గయాసురుడిని 3 భాగాలుగా విభజించారన్నమాట. దానిలో మొదటి భాగం వచ్చేసి బీహార్లోని గయా అనే ప్లేస్లో, రెండో భాగం వచ్చేసి నాభిగయ, రెండో భాగం వచ్చేసి ఒడిస్సాలో ఉంది, మూడో భాగం వచ్చేసి మనకి ఆంధ్రాలో ఉన్న పిఠాపురం అనే ఊర్లో ఉందన్నమాట. ఇది గయాసురి స్టోరీ అన్నమాట. స్క్రీన్ పాస్ చేసి చదవండి. మనకి గయాసురుడు స్టోరీ తర్వాత మనకేంటంటే, ఇక్కడ ఈ గుడిలో మొత్తం ఈ ప్రాంగణంలో మల్టిపుల్ గుళ్ళు ఉన్నాయని చెప్పాం కదా. మనకి కనిపించే దేవాలయం వచ్చేసి పూర్వహితాదేవి అమ్మవారు అనమాట. ఇది అమ్మవారి పీఠస్థానం, అంటే మనం సీట్ అంటాం కదా, ఆ భాగం వచ్చి ఇక్కడ పడింది అనమాట. ఇది మహాశక్తి పీఠం అండి. దీని లోపలే కుక్కుటేశ్వర స్వామి గుడి మరియు దత్తాత్రేయుడి జన్మస్థలము మరియు విష్ణుపాదం, ఫస్ట్ విష్ణుమూర్తి ఇక్కడే కింద పాదాలు పెట్టారంట. అది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట లోపల. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇదే అమ్మవారి గుడి. మనమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. అమ్మవారిది కూడా లోపల పిండ ప్రదానాలు పెడుతుంటారు. అలాగే వివిధ దేవుడికి దేవతాత్మకమైన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు అన్నమాట. మనకి స్వామివారు లోపల లింగ స్వరూపంలో ఉన్నారు. అలాగే స్వామివారిని చూసిన తర్వాత కొంచెం పక్కకు జరిగితే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక అద్దం ఉంటుంది. అద్దంలో చూస్తే అమ్మవారు కూడా కనిపిస్తారు. సో అమ్మవారు స్వామివారు ఒకే గుళ్ళో ఇక్కడ ఉన్నారన్నమాట. మరియు లోపల పిండ ప్రదానం కనుక మీరు పూర్వీకులకి పెట్టాలి అనుకుంటే 100 రూపీస్ అయితే టోకెన్ తీసుకుంటారు. అలాగే గుడి ముందు అయితే పిండ ప్రదానం సెట్ అంటే 100 రూపీస్కి సామాన్లన్నీ కలిపి ఒక కవర్లో అయితే కూడా వేసిస్తారనమాట. మనము ఎవరన్నా పూర్వీకులకి కానీ ఎవరికైనా పిండ ప్రదానాలు పెట్టాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఇక్కడ అయ్యగారులు వాళ్ళు ఉంటారు. లోపల కూర్చున్న వాళ్ళని అయితే కొంచెం కన్సల్ట్ చేయండి, బయట వాళ్ళైతే వద్దు. వాళ్ళు దగ్గర ఒక 500, 400 అలా తీసుకుంటారు పిండ ప్రదానం చేసినందుకు. ఎందుకంటే గయలో
ఈ గయా క్షేత్రాలలో పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం దొరుకుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. అది గయాసురుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు వాళ్ళ దగ్గర తీసుకున్న మాట అన్నమాట. అందుకని మీరు ఎవరైనా సరే ఇక్కడికి ఈ క్షేత్రంకి వస్తే పిండ ప్రదానాలు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. మనము ఇవాళ ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంకి అయితే వచ్చేసాం అనమాట. చాలా అంటే చాలా పాత గుడి. మనకి చాగంటి గారు, వెంకపాటి గారు చాలా వీడియోలు అయితే ఈ గుడిని అయితే ప్రస్తావించారన్నమాట. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మిగతా విషయాలు మాట్లాడుతాము. గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇక్కడ అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది. మరియు ఇలా స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే మనకి గుడి ఉంటుంది. లోపలైతే ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి మిగతా సంగతులు అయితే మాట్లాడుకుంటాం. ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్స్ తీసుకుంటాం. చూడండి గుడి ఎంత బాగుందో, చాలా అంటే చాలా పాత గుడి. ఇది ఈ గుడిని 6వ శతాబ్దంలో భీముడు కట్టారంట. ఈ గుడిని కూడా కట్టడానికి ఒక ప్రత్యేకత ఉందండి. సూర్యభగవానుడి ఆజ్ఞ కొరకు రాత్రి సూర్యుడు అస్తమిచ్చినప్పటి నుంచి పగలు సూర్యోదయం అయ్యే లోపల ఈ గుడిని అయితే స్వామివారి కోసం కట్టారనమాట. ఈ ఊరి పేరు ద్రాక్షారామం. అసలు ద్రాక్షారామం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ద్రాక్షారామము అని పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి పేరు దాక్షాయిని. మనము ఇప్పుడు ఏదైతే వీడియో చూసామో అది స్వామివారి గుడికి బ్యాక్ సైడ్ ఉన్నాం అన్నమాట. లోపలే పైన కింద నుంచి పై వరకు స్వామివారు ఉంటారు. 14 అడుగుల లింగం అన్నమాట. తెల్లగా ఉంది లింగము. కింద నుంచి పై వరకు లింగం ఉంది. మనకి ద్వారపుడిలో ఎలా ఉందో, మళ్ళీ సామలకోటలో ఎలా ఉందో లింగం, అలాగే కింద నుంచి పై వరకు లింగం ఉందన్నమాట. కింద స్వామివారిని దర్శనం చేసుకొని పైకి వెళ్ళాము. పైన వచ్చేసి స్వామివారి లింగం ఉంది. దానికి తొడుగు కూడా పెట్టారనమాట, బంగారు తొడుగు. అలాగే స్వామివారి పక్కనే దాక్షాయిని అమ్మవారు కూడా ఉన్నారు. మనకి దాక్షాయిని అమ్మవారి ఈ ఊర్లోనే పుట్టారు. స్వామివారిని ఇక్కడే కళ్యాణం చేసుకున్నారంట. ఈ గుడి కట్టింది వచ్చేసి 6వ శతాబ్దం. అప్పటి నుంచి ఈ గుడి చెక్కు చెదరకుండా ఇంత అందంగా అయితే ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి. మణికాంబిక అమ్మవారు ఉన్నారు. అది వచ్చేసి 12వ శక్తిపీఠం అనమాట. నాభిస్థానం, అమ్మవారిలో నాభిస్థానం వచ్చేసి ఇక్కడ పడిందనమాట. అలాగా ఇక్కడ అమ్మవారు శక్తిపీఠంగా వెలిశారు. ఇక్కడికి వస్తే కనుక తప్పకుండా మీరు దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మనము కోటిపల్లిలో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామివారి దేవస్థానంకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు దేవస్థానం వచ్చేసి కోటిపల్లి అనే చిన్న గ్రామంలో ఉంది. ఇదే ఆ దేవస్థానం. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ రాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారు అయితే ఉన్నారు. అదండి, లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇది ధ్వజస్తంభం, ఇది వచ్చేసి గుడి అనమాట. మనం చూసుకుంటే నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఇదేంటి గుడి పైన చూసుకుంటే మనకి చాలామంది ఋషులు అయితే ఉన్నారు. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకుందాం. మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. ఇక్కడ గుడిలోనే ఉన్నాను, ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. మనకి ఈ గుడిలో మొత్తం 2 గుళ్ళు అయితే ఉన్నాయండి. ఒకటి ఉమాకోటేశ్వర స్వామివారు, మరియు ఇంకోటి రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామివారు అయితే ఉన్నారనమాట. మనం ముందుగా ఇలా గుడిలోకి రాగానే ప్రదక్షిణం చేసి వస్తుంటే రైట్ సైడే మనకి ఒక ఆలయం అయితే ఉంటుంది, చిన్న ఆలయం. దాని లోపల ఉమాకోటేశ్వర స్వామివారు అయితే ఉన్నారనమాట. అక్కడ మనకి ఒక ప్రత్యేకత ఉందండి. స్వామివారు కింద నీళ్ళల్లో అయితే ఉంటారు. అక్కడ స్వామివారికి ఏమి పూజలు కానీ పునస్కారాలు ఏమి ఉండవండి. జస్ట్ లోపల స్వామివారిని అలంకరించేసి నీళ్ళల్లోనే ఉంటారు. నీళ్ళు తోడినా కానీ అంతే నీళ్ళు బయటకు వస్తాయి. 10 బకెట్లు తోడితే 10 బకెట్లు మళ్ళీ ఒక 40 మినిట్స్లో అలా బయటకు వచ్చేస్తాయంట నీళ్ళు. అది పానుగొట్టం మీద అమ్మవారు కూడా ఉన్నారనమాట, ఉమాదేవి అమ్మవారు. అదండి. దాని తర్వాత
అక్కడ కోటిపల్లి అని ఎందుకు ఈ ఊరికి ఆ పేరు వచ్చిందంటే, ఏది చేసినా కానీ మనం అభిషేకం చేసినా, అష్టోత్తరం చేసినా, లేదు దా దానం చేసినా, ఏది చేసినా కానీ 1,00,00,000 సార్లు ఫలితం అయితే మనకి దక్కుతుందంట. అందుకని ఈ ఊరికి కోటిపల్లి అనే పేరు వచ్చింది. అలాగే మనం ఇలా ముందుకు రాగానే మెయిన్ గుడి అయితే ఉంటుంది. ఛాయా సోమేశ్వర స్వామివారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారిని చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అతి చిన్న లింగమైన గుడి అయితే ఇదనమాట. ఈ లింగాన్ని చంద్ర ప్రతిష్ఠ చేశారనమాట. లోపల పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు. సో, ఇది చాలా ప్రత్యేకతమైన గుడి అండి. మీరు ఎవరైనా సరే ఇటు ఈస్ట్, వెస్ట్ గోదావరిలో గానీ, లేదా ద్రాక్షారామం గానీ అటొస్తే గనక ఇక్కడ కంపల్సరీగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అది కాకుండా ద్రాక్షారామంలో అతి పెద్ద శివలింగం అయితే ఉంది ఆంధ్రాలో. అతి చిన్న శివలింగం వచ్చేసి ఇక్కడ కోటిపల్లిలో ఛాయా సోమేశ్వర స్వామివారిది అనమాట. ఓం నమః శివాయ. మనం ఇప్పుడైతే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంకి అయితే వచ్చామన్నమాట. ఇది మురుమల్ల అనే గ్రామంలో ఉంది. లోపల స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. అలాగే స్వామివారు లోపల ఏమేమి సేవలు ఉన్నాయి, ఏమేమి జరుగుతాయి అని చెప్పి నేను అన్ని వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొచ్చి మళ్ళీ మాట్లాడతాం. ఇది వచ్చేసి టెంపుల్ అండి. మనం ఏదైతే చూసామో అది స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నిత్య కళ్యాణం చేస్తారు వీరేశ్వర స్వామికి మరియు భద్రకాళి అమ్మవారికి అనమాట. స్వామివారు వెండి తొడుగుతో ఉన్నారనమాట. పక్కన భద్రకాళి అమ్మవారు అయితే ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమః శివాయ. ఈ మురుమల్ల అనే గ్రామంలో ఉన్న మన వీరేశ్వర స్వామివారి దేవాలయంలో రోజు శాంతి కళ్యాణం జరుగుతుందన్నమాట. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు, అలాగే ఇతర సమస్యలతో బాధపడే వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే చాలా త్వరగా వాళ్ళ సమస్య తీరుతుందనేది ఇక్కడ ప్రజల నమ్మకం. మరియు ఇక్కడ కళ్యాణం ఎలా చేయించుకోవాలి అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అలాగే మనము ఈ కళ్యాణం బుక్ చేయించుకోవడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఒకటి, మీ నక్షత్రం మీకు తెలిసి ఉండాలి. ఆ నక్షత్ర ప్రకారం మనము ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ మంత్లో ఉన్నాం. ఆగస్ట్ మంత్లో మన నక్షత్రము మెన్షన్ చేస్తే ఏ రోజులు మనకి కావాల్సిన, లెట్సే మనకి పెళ్ళి కావాలి, ఆ పెళ్ళి కావాల్సిన దానికి ఏ రోజు శాంతి కళ్యాణం చేస్తారు అలాగా మెన్షన్ చేస్తారనమాట. డేట్స్ అండ్ స్లాట్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ అయితే మనకి ఇప్పుడైతే నేను వచ్చేటప్పటికి 7 గంటల సమయం అయితే అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్యాక్ అయితే కళ్యాణం స్టార్ట్ అయిందని చెప్పారు. మళ్ళీ ఆల్మోస్ట్ 9:30 వరకు కళ్యాణం అయితే జరుగుతుందండి. మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఇక్కడికి పట్టు వస్త్రాల్లో రావాలండి, పంచల్లోనే రావాలి. మరియు కొన్ని అయితే లిస్ట్ రాశారు, పూలు పండ్లు ఏవో తీసుకురావాలని చెప్పి, అవి అయితే తీసుకొని మనం ఇక్కడికి రావాలన్నమాట. అలాగే మనము ఇక్కడికి స్వామివారి దగ్గరికి రాలేము, మాకు కుదరదు, మేము కళ్యాణం అయినా చేయించుకోవాల్సిందే అంటే ఆన్లైన్లో మనం డబ్బులు కట్టేస్తే 1000 రూపాయలు కళ్యాణానికి ఇక్కడ కళ్యాణం చేసేస్తారు స్వామివారికి. అలాగే మన పోస్టల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. మన పోస్టల్ అడ్రస్ ఇస్తే స్వామివారి కళ్యాణం తర్వాత మనకి తలంబ్రాలు, అక్షింతలు మరియు ప్రసాదం మనకి ఇంటికైతే కొరియర్లో పంపిస్తారని చెప్పారు. అదండి సంగతి. నేనైతే ఆ లింక్ కానీ అదంతా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఈ పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనకి ఈ శాంతి హోమాలు కానీ లేకపోతే నిత్య కళ్యాణం కానీ ఏమైనా చేయించుకోవాలంటే ఈ వీడియోని అయితే కంపల్సరీగా షేర్ చేయండి, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన వాళ్ళు 2-3 మాత్రం చెప్పారండి ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర కళ్యాణం చేయించుకుంటే చాలా త్వరగా వాళ్ళకి పెళ్ళి అయింది అని చెప్పి. అదే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.